హిందూపురం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నటువంటి విషయం తెలిసి పూర్తి మద్దతు ఎన్టీఆర్‌కే అంటున్నారట కొడాలి నాని. కొడాలి నాని గురించి మనకు తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్ రైట్ అంటే రైట్ అంటారు. అందుకే ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా సరే సంచలనమే. కాబట్టి హిందూపురం నియోజకవర్గంలో ఆయన కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావాలని కోరుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మద్దతు ప్రకటిస్తానంటూ కొడాలి నాని అయితే చెప్తారు. కానీ ఎన్టీఆర్ కేవలం ఓ నియోజకవర్గానికో ప్రచారానికో కాదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షత వహించాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయనే అన్నీ అవ్వాలి. అలాంటప్పుడు ఎన్టీఆర్‌కి సపోర్ట్ చేయడానికి నేనెప్పుడూ వెనకాడను. ఎన్టీఆర్‌తోనే నా ప్రయాణం అంటూ చెప్తారు. రాజకీయంగా అడుగులు వేసిన తరుణంలో మరి పార్టీ నన్ను నమ్ముకుంది కాబట్టే టీడీపీకి సంబంధించిన విషయంలో కాకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ వస్తున్న వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నాను. కానీ రాజకీయంగా మరి నేను కూడా డెవలప్ అవ్వాలి. మేమంతా కలిసిపోవాలని అక్కడ సో, ఖచ్చితంగా అందరూ అనుకుంటే నేనొస్తాను అంటూ చెప్తున్నారు. అంతేకాకుండా హిందూపురం నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నటువంటి తారక్ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారు, డౌటే లేదు. ఇక్కడ విజయం సాధించడమే కాదు, మిగతా విషయాల్లో కూడా మంచి అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా తెలుగుదేశం, జనసేన కూటమికి భారీగా మెజారిటీ కురిపిస్తున్న నేపథ్యంలో ఏపీలో రాబోయేది తెలుగుదేశం, జనసేన కూటమియే అని అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన కొడాలి నాని కూడా పెద్దగా మార్పు లేదట. ఎందుకంటే ఎన్టీఆర్‌తో పాటు ఆయన రావడానికి ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే తన పూర్తి మద్దతు ఆయన స్వయంగా అందించినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. సో, తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నట్టుగా తెలిసి కొడాలి నాని తన మద్దతు అందించారు.